ఈ 11 సంవత్సరాలుగా భారత మూల స్తంభాలైనటువంటి స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అన్నది లేకుండా భారతదేశంలో ఎక్కడ ఎప్పుడు ఈ 11 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ పరిపాలన ఎదిరించిన నరేంద్ర మోడీ, అమిత్ షాల నాయకత్వాన్ని తిరగబడిన వారి మీద రాజ్యాంగబద్ధ సంస్థలను ఉసిగొల్పి భయభ్రాంతులకు గురి చేసి లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. 11 సంవత్సరాలుగా ఈ ప్రయత్నం నిరాఘాటంగా కొనసాగుతూ ఉంది, నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని పునికి పుచ్చుకున్న ఏ భారతీయుడు కూడా లొంగడు అన్న వాస్తవాన్ని తెలియజేయడానికి వచ్చినటువంటి మంచి అవకాశం ఇది. ఈరోజు గాంధీ కుటుంబం మీద, కాంగ్రెస్ పార్టీ మీద ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా లొంగని పరిస్థితులలో ఇదే 6 నెలల క్రితం ఇదే ఈడీ ఆఫీసు ముందు ధర్నా చేసినాం మనం. ఆ రోజు జరిగినటువంటి వాదనలు కానీ, కోర్టులో సమర్పించినటువంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్లు కానీ పూర్తిగా నిర్ద్వందంగా ఈడీ పరిధిలోకి రావు అన్నటువంటి వాస్తవాలు స్పష్టమైనాయి. కానీ మళ్ళీ ఈరోజు ఛార్జ్షీట్ వేయడానికి గల కారణాలు ఒక్కసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది యావత్ భారత సమాజం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈ నియంతృత్వ నరేంద్ర మోడీ, అమిత్ షాల స్వస్థలమైన గుజరాత్ కేంద్రంగానే 2 రోజుల ప్లీనరీ చేసి యావత్ భారతదేశంలోని ప్రజలు గుజరాత్ను కేంద్రంగా అమిత్ షా, నరేంద్ర మోడీల పునాదులు పెకిలించి వేయడానికి ప్రయత్నం మొదలైంది అన్న వాస్తవాన్ని మొన్న ప్లీనరీ ద్వారా తెలియజేసినారు. దాంతోపాటు నిన్నగాక మొన్న ఇదే అహ్మదాబాద్, గుజరాత్ కేంద్రంగా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో భారతదేశంలో నిరంకుశ వాతావరణాన్ని సాగనంపడానికి అహ్మదాబాద్ కేంద్రంగా కాంగ్రెస్ పార్టీ సంస్థాగత పునర్నిర్మాణం చేస్తూ అహ్మదాబాద్లో గుజరాత్ పార్టీని పునర్నిర్మాణం చేసే ప్రయత్నం చేసినారు. దాంట్లో నేను, సిడబ్ల్యూసి సభ్యులు వంశీచంద్ర రెడ్డి గారు, ఎంపీ గారు బలరాం నాయక్ గారు పోయిన మేము కూడా ప్రత్యక్ష సాక్షులం అహ్మదాబాద్లో. ఆ రోజు స్పష్టంగా రాహుల్ గాంధీ గారు కుండ బద్దలు కొట్టినట్లు చెప్పినారు. ఈ గుజరాత్ గడ్డ నుంచే అమిత్ షా, నరేంద్ర మోడీ మీ భరతం పడతాం, మీ పునాదులను పెకిలించి వేస్తాం, కాంగ్రెస్ పార్టీని పునరుజ్జీవింపజేస్తాం అని చెప్పినటువంటి 4-5 గంటల్లోనే ఎక్కడో మూలకు పడ్డ ఛార్జ్షీట్ను తెచ్చి 8 గంటలకు ఛార్జ్షీట్ను ప్రకటించారు. ఆ రోజు గుజరాత్లో రాహుల్ గాంధీ గారితో పాటు కేసీ వేణుగోపాల్తో పాటు మీనాక్షి మేడం కూడా అక్కడ ఉండాల్సి ఉండే, మేమందరం ఉన్నాం. ఆ రోజు ప్రతిజ్ఞ పూని కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేసి నరేంద్ర మోడీ, అమిత్ షాల నాయకత్వాన గుజరాత్లోనే వీళ్ళ పునాదులు కదిలిస్తామన్న కొన్ని గంటల్లోనే ఛార్జ్షీట్ వేసిండ్రు. ఆస్తులు జప్తు చేస్తాడు. అరే బాబా, యాదరక్లో గాంధీ కుటుంబం ఆస్తులు జప్తు చేస్తే, కాంగ్రెస్ పార్టీ ఆస్తులు జప్తు చేస్తే భయపడే పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ, భయపడే కార్యకర్తలు కాదు కాంగ్రెస్ కార్యకర్తలు. ఇది గాంధీ కుటుంబం రా, గాంధీ కుటుంబం వారసులం బిడ్డ. ఎదురిస్తాం, తిరగబడతాం, పోరాడతాం తప్ప వెనుకడుగేసే సమస్య లేదు అన్న వాస్తవాన్ని తెలియజేస్తా ఉన్నాం. దాంతో పాటు ఆస్తులు జప్తు చేస్తారట, గాంధీ ఆస్తులు. అయ్యా, మోతీలాల్ నెహ్రూ, జవహర్ లాల్ నెహ్రూ వాళ్ళ 1000 కోట్ల రూపాయల ఆస్తులను భారతదేశానికి అంకితం చేసిన కుటుంబం రాబాయి గాంధీ కుటుంబం. వీళ్ళని భయపట్టించేదని చెప్పడానికి యావత్ భారతదేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ భారత ప్రజల సుఖం కోసం, సంతోషం కోసం, ప్రజాస్వామ్య విలువల కోసం, రాజ్యాంగబద్ధ స్ఫూర్తి కోసం, మానవతా విలువల కోసం పోరాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీ నిరంకుశ వాతావరణాన్ని ఛేదిస్తుందని గ్రహించి ఈరోజు మీ రాజ్యాంగబద్ధ వ్యవస్థలు, అది సుప్రీంకోర్టు కావచ్చు, ఈడీ కావచ్చు, సిబిసి కావచ్చు, ఎలక్షన్ కమిషన్ కావచ్చు, రిజర్వ్ బ్యాంక్ కావచ్చు, అన్ని కూడా మీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కొరకు, ప్రతిపక్షాలను అణగదొక్కడం కొరకు చేస్తున్న ప్రయత్నాన్ని ఎట్టి పరిస్థితులలో అంగీకరించాం, తిరగబడతాం. పూర్తి నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది భారత న్యాయ వ్యవస్థ మీద. న్యాయస్థానంలో
కడిగిన ముత్యంలా బయటికి వస్తారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ అన్నటువంటి నమ్మకాన్ని విశ్వాసాన్ని తెలియజేస్తూ ఏ వేదిక ఉంటే ఆ వేదిక ద్వారా ఈ ప్రయత్నం కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ ఒక్క విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పేరు మీద అయ్యా ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి గాంధీ కుటుంబానికి వచ్చిండొచ్చు, రేపు మీకు వస్తుంది, రేపు నీకొస్తుంది ప్రతి ఒక్కరికి కూడా ఈ భ్రాంతులు చేసి అనగదొక్కే పరిస్థితులు వస్తాయి కనుక ప్రజాస్వామిక వాదులు రాజకీయ పక్షాలు అందరూ కూడా ఈ ఉద్యమానికి కలిసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై హింద్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ. నహీ చలేగి అనాలి. మోడీ తేరా తానాషాహీ नहीं चलेगी మోడీ తేరా తానాషాహీ नहीं चलेगी ఖబర్దార్ నరేంద్ర మోడీ, ఖబర్దార్ బీజేపీ ప్రభుత్వమా, खबरदार నహీ చలేగి मोदी तेरी तानाशाही नहीं चलेगी मोदी तेरी तानाशाही మోడీ తేరీ తానాషాహీ. नहीं चलेगी థ్యాంక్ యూ, నమస్తే. జై కాంగ్రెస్. థ్యాంక్ యూ సంపత్ అన్న. ఇప్పుడు సనత్ నగర్ నుంచి కోట నీలిమ గారిని మాట్లాడవలసింది కొడుతున్నాడు. 2 నిమిషాలు ఒక మైక్ ఇచ్చా ఎంపీ సార్ మైక్